భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం జరగలేదని పాకిస్తాన్ వెల్లడించింది. భారత్ దాడులు ఆపితే తాము ఆపుతామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. అంతర్జాతీయ ఒత్తిడి, పౌరుల వ్యతిరేకతతో దాయాది దేశం యూటర్న్ తీసుకుంది. పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం రద్దయింది. అయితే మరోవైపు భారత్ కు పెరుగుతున్న ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో పాక్ కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొంటున్నామని జయశంకర్ తెలిపారు. శాంతి నెలకొల్పటంతో భారత్ ముందుంటుందన్నారు. ఇప్పటికే పాక్ దుశ్చర్యలను భారత్ ప్రపంచం ముందుంచింది. దీంతో అమెరికా, చైనా, భారత్, పాక్ కలిసి చర్చించుకోవాలని పిలుపునిచ్చాయి. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం జరగలేదని పాకిస్తాన్ వెల్లడించింది. భారత్ దాడులు ఆపితే తాము ఆపుతామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. అంతర్జాతీయ ఒత్తిడి, పౌరుల వ్యతిరేకతతో దాయాది దేశం యూటర్న్ తీసుకుంది. పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం రద్దయింది. అయితే మరోవైపు భారత్ కు పెరుగుతున్న ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో పాక్ కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అయితే పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొంటున్నామని జయశంకర్ తెలిపారు. శాంతి నెలకొల్పడంతో భారత్ ముందుంటుందన్నారు. ఇప్పటికే పాక్ దుశ్చర్యలను భారత్ ప్రపంచం ముందుంచింది. దీంతో అమెరికా, చైనా, భారత్, పాక్ కలిసి చర్చించుకోవాలని పిలుపునిచ్చాయి.